నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించినటువంటి దేవరా మూవీకి సంబంధించినటువంటి సాంగ్స్ ఇప్పటికే 3 రిలీజ్ అయ్యి సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద సక్సెస్ అయ్యో మనం అందరం చూసాం. మరి ఇప్పుడు ఇదే మూవీకి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో ట్రైలర్ ని మనం చూసాం. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, దేవరాకి సంబంధించినటువంటి పార్ట్ 1 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో సాంగ్స్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యి కూడా మనం చూసాము. మరి ఇప్పుడు ట్రైలర్ మీరు కూడా చూసారు, మీకు ఏమనిపించింది? అండ్ రానున్న రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తన మీద పెట్టుకున్నటువంటి హోప్స్ కి రీచ్ అవుతుందా లేదా? ఈ ట్రైలర్ చూసాక మీకు ఏమనిపించింది? అసలు ట్రైలర్ చూసాక ఆల్మోస్ట్ ఆల్ దానికి రీచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. టైటిల్ పైన మీరు చూస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇన్ దేవరా, ఇన్ అండ్ యాజ్ దేవరా. సో ముందే అందరూ ఫస్ట్ ఏదైతే టీజర్ వచ్చిందో దాన్ని చూసి ఎక్స్పెక్ట్ చేశారు డ్యూయల్ రోలా లేదా తండ్రి కొడుకులా అన్నాతమ్ముల, పెద్ద అన్నయ్య ఏజ్ గ్యాప్ ఉన్నోడు చిన్నోడు అట్లా అనుకున్నారు. బట్ ఇవాళ ట్రైలర్ తో అది క్లియర్ అయింది, తండ్రి కొడుకులనే అర్థమవుతుంది. తండ్రి ఒక ఆశయంతో బయటకు వెళ్ళిపోయాడు, బట్ కొడుకు ఎందుకు అంత అమాయకంగా ఉన్నాడు? అమాయకంగా ఉండడు, మేబీ ఇట్లా అందరూ తండ్రి గురించి నిందలు వేస్తూ మాట్లాడుతుంటే ఆ ఆశయం పెంచుకుని అట్లా వెళ్ళకూడదని గొడవలకి కొట్లాటకి వెళ్లకుండా మేబీ సముద్రం వైపు కానీ అటువంటి వెళ్లకుండా ఉండే క్యారెక్టర్ లాగా నాకు అనిపించింది. మేబీ సస్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. అయితే ఇది ఆల్మోస్ట్ ఆల్ 2 years నుంచి కూడా ఊరిస్తున్నారు. దేవరా ఎప్పుడు 2 పార్ట్లుగా రాబోతుంది. కొరటాల శివ ముందు ఆచార్య డిజాస్టర్ అయిన తర్వాత ఈసారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగానే ఉంది. దానికి తోడు ఎన్టీఆర్ గారి సొంత బ్యాండ్, కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్, ఎన్టీఆర్ ఆర్ట్స్, ఇంకా వేరే బ్యాండ్ కూడా ఉంది. 2 కంబైన్ చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ వైడ్ పాన్ ఇండియా మూవీ ఒకటి నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి బడ్జెట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇండియన్ సినిమాగా ఇప్పుడు అన్ని రూపాంతరం చెందుతున్నాయి. అందుకే సైఫ్ అలీ ఖాన్ ని విలన్ గా పెట్టడం, ప్రకాష్ రాజ్ ఒక లీడ్ రోల్, జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా పెట్టడం. అంటే ఇది ట్రైలర్ రాకముందు కూడా ఆల్రెడీ వాళ్ళు దేవరకు సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే ఆకాశం మునుగుతుంది, అలలు ఎగసి పడుతున్నాయి, ఈ 2 కూడా రాబోయే మారణ హోమానికి సంకేతాలు అన్నట్టుగా ఉంది. అంతకుముందు మన టీజర్ లో కూడా కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతున్నట్టుగా చూపించారు. ఇవాళ ట్రైలర్ లో అది క్లియర్ కట్ గా అయింది. అండ్ మోర్ ఓవర్ కొరటాల శివ ఎప్పుడు ఏ సినిమా తీసుకున్నా ఆయన ఒక సోషల్ ఎలిమెంట్ మింగిల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక భయం పోగొట్టాలి. ఇప్పుడు చూసారా, బలహీనుడు వెనక ఉండేదే బలహీనుడి వెనుక ఒక బలం ఉంటుంది, ఆ బలమే జనతా గ్యారేజ్ అన్నట్టుగా జనతా గ్యారేజ్ లో చెప్పించారు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనిషికి బతకడానికి కావాల్సిన ధైర్యం కావాలి, చంపడానికి కాదు. ఆ భయాన్ని చంపాలని చూస్తే ఎవరైనా, లేదా ఆ ధైర్యాన్ని పోగొట్టాలని చూస్తే దానికి నేను ఆ భయానికే భయాన్ని అవుతా అన్నట్టుగా ఆ ట్రైలర్ లో మనం చూసాం. సో సైఫ్ అలీ ఖాన్ గారు క్లియర్ గా విలన్ అన్నట్టు కూడా మనకు ముందు నుంచే తెలుసు. ఆయన కూడా చూసారా, అంత హెవీ పర్సనాలిటీ ఉంటాడు సైఫ్. ఆ ఆది పురుషులో చూస్తే నిజంగా రావణాసురులాగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక సాధారణంగా ఒక వేటకెళ్లే కుర్రాడు, లేదంటే ఒక రూరల్ ఏరియాలో సముద్రుడిని ఉండే కుర్రాడు అన్నట్టుగా ఆయన గెటప్ కూడా ఉంది. మొత్తం మీద నాకు అనిపించింది, ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే సముద్రంలో వెళ్ళి ఆ స్మగుల్ గూడ్స్ కి సంబంధించి కానీ కొన్ని రకాల అరాచక శక్తులతో పనిచేయడం వాళ్ళ చేతిలో ప్రాణాలు కోల్పోయే వాళ్ళు. సో అలా కాకుండా ఒక కొత్త మంచిగా బతికేలాగా దేవర్ అనేవాడు వాళ్ళందరికీ మార్గం క్లియర్ చేస్తాడు అనుకుంటా. ఆ మార్గం క్లియర్ చేసే క్రమంలోనే విలన్తో పోటాపోటీగా వెళ్ళి మేబీ ప్రాణాలు కోల్పోతాడో, లేదంటే ఎక్కడైనా మళ్ళీ క్లైమాక్స్ లో లేదా ఆయన బతికే ఉండడం చూపిస్తారో తెలియదు. ఎందుకంటే డ్యూయల్ రోల్ లో మళ్ళీ తండ్రి క్యారెక్టర్ గా ముసలివాడిగా కొడుకు క్యారెక్టర్ చూపించాలంటే కొద్దిగా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఆ క్యారెక్టర్ ని అక్కడ చంపేయచ్చు నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ తండ్రి క్యారెక్టర్ ని కొడుకు మనవడు తల్లి దాంతో అంటున్నాడు, నీ కొడుకు ఆశయంతో పోలేదు, భయంతో పోయాడు, ఇంకేదో అని చెప్తున్నారు. సో అట్లాగే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఏ స్టోరీ మనకు గెస్ చేసినా, రెగ్యులర్ గా సీన్స్ కొన్ని అనిపించినా, ఓవరాల్ గా దర్శకుడు ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే టేకింగ్ ఎన్టీఆర్ గారు ఏ పాత్ర ఇచ్చినా ఆయన అవలేలుగా నలిపి సవలపడేస్తారు. అది ఎంత పెద్ద డైలాగ్ అయినా, ఎంత పెద్ద సీన్ అయినా, ఎంత పెద్ద డాన్స్ అయినా, ఎటువంటి పెర్ఫార్మెన్స్ అయినా. ఎందుకంటే అత్యంత క్లిష్టమైనది పంతులు క్యారెక్టర్ అని అనుకుంటున్నారు చాలా మంది. ఆ యాక్సెంట్ అదే అదుర్సు అనిపించి సూపర్ హిట్ చేసేసారు. సో ఇట్లా మాసు
ఇటువంటి టిపికల్ క్యారెక్టర్ అయితే ఇంకా ఈజీగా చేసేస్తాడు. ఎస్. అండ్ వీళ్ళకి సంబంధించి చూసుకుంటే అంటే లైక్ ఎన్టీఆర్ కి సంబంధించి కానీ జాన్వీకి సంబంధించి చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే శ్రీదేవి గారి కాంబో అది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. అంటే చాలా మంచి సక్సెస్ ఇచ్చారు. సో మరి ఇప్పుడు తాతతోని తల్లి చేసింది, ఇప్పుడు మనవడితోని కూతురు చేసింది. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే జాన్వీకి ఇది తెలుగులో డెబ్యూ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మూవీ. సో మరి ఈ జంటని కూడా ఈ పేరుని కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అంటే ఎలా తీసుకుంటారు అసలు జనాలు మన వాళ్ళు ఇప్పుడు? అంటే నిజంగా వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళతో వీళ్ళే సరితూగలేదు అనుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్, వాళ్ళు మహానటులు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పాత చూసి నేర్చుకుంటారేమో కానీ నిజంగా ఎన్టీఆర్ గారు లెజెండరీ పర్సన్. ఆయన ఇప్పుడు భారతరత్న ఇవ్వాలనే ప్రపోజల్ కూడా ఉంది. అది ఈవెన్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే చెప్తారు, ఆయన పేరు ఇవ్వడమే నాకు చాలా అదృష్టం అన్నట్టుగా. సో ఇంకా శ్రీదేవి గారు అంటే ఎవర్ గ్రీన్ కాబట్టి అసలు అంటే ఆమె గార్జియస్ ఇంకంతే. ఆమె అందము, ఆమె అభినయము ఇంకెవరికి రాదేమో. మేబీ ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే తిను సరిగ్గా చేయలేకపోయిందని విమర్శ కూడా రావచ్చు రేపు పొద్దున, శ్రీదేవి అంత బాగా చేయలేదు అని. బట్ మెల్లమెల్లగా తను కూడా, జాన్వీ కపూర్ కూడా ఇప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నారు. ఆమె ఆల్రెడీ 2-3 సినిమాలు చేశారు. ఇది 3వ సినిమా 4వ సినిమా నాకు తెలిసి. సౌత్ లో మేబీ ఫస్ట్ మూవీ ఇది. బట్ ఆమెకి ఖచ్చితంగా ఆమె తల్లిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని శ్రీదేవి గారిలో 10% ఇవి చేయగలిగినా కూడా సూపర్ హిట్ హీరోయిన్ అయిపోతుంది ఆవిడ. ఖచ్చితంగా మంచి స్టార్ హీరోయిన్ అవుతుంది. బట్ వాళ్ళ జానర్ వాళ్ళది ఇప్పుడు ట్రెండ్ ప్రకారం వీళ్ళు చెయ్యాలి, తప్పదు. సో వాళ్ళలాగా ఇప్పుడు మనం చేస్తామంటే మేబీ ప్రేక్షకులు ఆదరించకపోవచ్చు. ఎన్టీఆర్ గారి కంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇమేజ్ దాటేసారు. ఆయన ఆ ఇమేజ్ దాటేసి సూపర్ స్టార్ అయిపోయాడు. బట్ ట్రిపుల్ ఆర్ ముందు అయిపోయాడు, ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఆయన కూడా, రామ్ చరణ్ లాగా. సో ఈమెకి ఏంటంటే ఇంకా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈవిడ ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మోర్ ఓవర్ వెనక వైపు శ్రీదేవి అమ్మాయి అని ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. సో ఇంకాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మేబీ బాగానే చేసింది అని అంటున్నారు. ట్రైల్ లో కూడా చూస్తే ఒక పల్లెటూరు అమ్మాయి లాగా ఆఫ్ సారీ అమ్మాయి బాగానే సూట్ అయింది. జనరల్ గా బాలీవుడ్ వైపు అనేసరికి ఆఫ్ సారీలు అవి కొంచెం మాస్ క్యారెక్టర్లు అంత బాగా సూట్ అవ్వదు అందరికి. బట్ ఆమెకి బాగానే సూట్ అయినట్టు అనిపించింది. ఎన్టీఆర్ గారి పక్కన కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది. సో దేవర 1 ఇంకా 2 కూడా ఉంది. ఇప్పుడు 1కి ఏ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఎలివేషన్ ఇస్తేనే 2 కూడా నెక్స్ట్ వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వరుసగా 1-2 ఆప్షన్స్ ఉన్నాయి. కల్కి కానీ, సలార్ కానీ, తర్వాత పుష్ప, ఇప్పుడు దేవర. సో ఎవరికి వాళ్ళే భిన్నంగా తీసుకొస్తున్నారు. అండ్ మోరో తెలుగు సినిమాలు ఈ స్థాయికి వెళ్ళడం, ఇండియన్ సినిమాగా మారడం అనేది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఇంకా ఫుల్ ప్యాక్డ్ బిర్యానీ అందించినట్టు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తే. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు హీరోని చూసుకున్నట్టయితే టాలీవుడ్ లో టాప్ హీరో అని చెప్పొచ్చు, టాప్ హీరో లిస్ట్ లో ఉన్నారు ఆయన కూడా. అంటే ఈ సినిమాకి సంబంధించి విలన్ ఎవరైతే ఉన్నారో సైఫ్ అలీ ఖాన్, ఆయన కూడా బాలీవుడ్ నుంచి ఒక టాప్ హీరో లిస్ట్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. మరి వీళ్ళిద్దరి కాంబోలో వచ్చింది కాబట్టి ఇటు సైఫ్ కి తెలుగులో ఎంతవరకు స్కోప్ ఉండబోతుంది, అండ్ జూనియర్ ఎన్టీఆర్ కి పాన్ ఇండియా లెవెల్ లో వస్తుంది కాబట్టి ఈయనకి అక్కడ ఆ ఇండస్ట్రీ ఎంతవరకు స్కోప్ ఉండబోతుంది? ఆ స్కోప్ ఉండబోతుంది అనే క్వశ్చన్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ తో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ నేషనల్ మీడియా కూడా ఎంత ఫిదా అయిపోయిందంటే వీళ్ళు రామ్ చరణ్ గారికి కానీ, ఎన్టీఆర్ గారికి కానీ అక్కడ వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపించి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారంట బాలీవుడ్. బట్ వీళ్ళు ఒబీడియంట్ గా ప్లీజ్ సార్ వాట్స్ నెక్స్ట్ అంత ఒబీడియంట్ గా ఉండడం, అది వీళ్ళు ఎంత స్టార్లు ఏంటి ఇంత చక్కగా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు పోడేస్తున్నారు. వేరే లెవెల్లో వీళ్ళ గురించి పోతున్నారు. అండ్ మోర్ సైఫ్ అలీ ఖాన్ కూడా నాకు తెలిసి ఆయన ఒక కింగ్డమ్ ఉందండి. ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ పట్టాభిషేకం కూడా చేశారంట. అంత బ్యాక్గ్రౌండ్ అంత ఉండి కూడా ఇప్పటికీ సినిమాలు అంటే ప్యాషన్. చిన్న డైరెక్టర్ ఎవరవని, చిన్న సినిమా డైరెక్టర్ అవని ఏం చెప్పినా చేస్తాడంట. అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కొన్ని వేల కోట్లకు అధిపతి అయిన సైఫ్ అలీ ఖాన్ చిన్న క్యారెక్టర్ కోసం కూడా కావాలంటే బాడీ మార్చుకుంటాడంట. ఏ పాత్ర చేయమని చేస్తాడంట. చూడండి సినిమా మీద ప్యాషన్. ఒకసారి రీసెంట్ గా అజయ్ దేవగన్ కూడా ఒక స్టేట్మెంట్, సల్మాన్ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరిని తిట్టుకున్నా, మమ్మల్ని అసహించుకున్నా సల్మాన్ ఖాన్ అన్నమాట, నేను, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ మేము నలుగురు మాత్రం ఇండస్ట్రీని మాత్రం మేము చచ్చేదాకా సినిమాలు చేస్తూనే ఉంటాం అన్నారు. అంటే అంత ఇష్టం నాకు వీళ్ళకి. సో అందుకే నేను చిన్న హీరో కదా, నేను ఇద్దరు చేయడం అంటే ఈ వయసులో నాకన్నా ఎంత చిన్నోడు ఇద్దరు చేయడం ఏంటి అని కాదు. ఆయన అంత డెడికేట్ గా చేస్తున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో కొన్ని అప్పట్లో 80s లో వచ్చిన సినిమాల్లో మంచి ఫెమిలియరే. ఆది పురుషుతో మరొకసారి అందరికి బాగా చేయరు. ఎన్టీఆర్ పక్కన చేయాలంటే మాకేమండి వచ్చేవాళ్ళు కదా ఛాన్స్. సో ఖచ్చితంగా ఆయన కూడా ప్రూవ్ చేసుకుని ఉంటాడు. ఆయన సరిగ్గా ఎన్టీఆర్ కి సరితూగేలాగే ఉంది ట్రైలర్ లో కూడా చూసి. సో మొత్తం మీద
బ్లాక్ బాస్టర్ అనిపిస్తుంది సినిమా ట్రైలర్. ఎస్, ఇప్పుడు ఏదైతే మనం పార్ట్ 1 దేవరాకి సంబంధించినటువంటి పార్ట్ 1 ట్రైలర్ ఏదైతే ఉందో సార్ చెప్పినట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటిదని చెప్పొచ్చు. సో మరి ఐ హోప్ ఈ మూవీతో ఎన్టీఆర్ కి ఆల్రెడీ అనుకున్నంత గ్లోబల్ లెవెల్లో ఇమేజ్ అయితే వచ్చింది. సో మరి ఈ మూవీ కూడా ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని సో మా టీం తరఫున అండ్ మా ఛానల్ తరఫున టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.